హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రోజుకో కదా. ఈరోజు అరుణాచలం కాదు, అరుణాచలం నుంచి తిరుపతి వచ్చిన వీడియో అన్నమాట. అది పార్ట్ 2. అయితే అరుణాచలం నుంచి మేము తిరుపతి అదే రోజు ఆఫ్టర్నూనే బయలుదేరిపోయామంటే 3:30కి అంతకు బయలుదేరాము. మేము అసలు ఏమనుకున్నామంటే తిరుపతి మెట్లెక్కి వెళ్దామని చెప్పేసి అనుకున్నాం. మెట్లెక్కి వెళ్తే దర్శనం అయిపోద్దనే లెక్కలోని తిరుపతి మెట్లెక్కి వెళ్దామనే మైండ్లో ఉంది. సో అరుణాచలంలోని గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత మా ఇదైతే మారిపోయింది, నిర్ణయం అయితే మారిపోయింది. ఎందుకంటే అరుణాచలంలో నేను అసలు నడుస్తానని అనుకోలేదు. 14 కిలోమీటర్స్ నడిచిన తర్వాత నా కాలు అయితే కొద్దిగా సహకరించలేదు. సో అందుకని దాన్ని విరమించుకున్నాను అనమాట. ఎలా వెళ్ళాలి అనేది ఐడియా లేదు. నార్మల్గా టికెట్ అయితే తీసేసుకున్నాము తిరుపతి వెళ్ళడానికి, కానీ ఎలా వెళ్ళాలి ఏంటి అనేది ఐడియా లేదు. ఆఫ్టర్నూన్ అయితే బయలుదేరాం. 3:30 అరౌండ్ 4 అవుతుంది. కానీ వర్షం మాత్రం విపరీతంగా పడింది. తిరుపతి వచ్చినంత వరకు వర్షం పడుతూనే ఉంది, 6 అవర్స్ కూడా. తిరుపతి రీచ్ అవుదాము అనుకునే టైంలోని మనకి దర్శనం అవ్వాలంటే ఆ దేవుడే దిగి వస్తారు అని అనేది మాకు, అంటే దేవుడే దిగి వచ్చి దర్శనం చేయిస్తాడు అన్నది మా విషయంలో నిజమైందని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే టికెట్స్ లేవు, వెళ్ళడానికి ఓపిక లేదు, నేను ఎలా వెళ్ళాలో కూడా ఐడియా లేదు. అంటే ఏంటంటే మెట్ల దారిలో వెళ్దాం అనుకున్నాము, అది క్యాన్సిల్ అయిపోయింది. మేమే క్యాన్సిల్ చేసుకున్నాం, ఎందుకంటే నాకు నడిచే ఓపిక లేదు, ఎవరికి లేదు అని స్వామి వారికి దండం పెట్టి నెక్స్ట్ టైం తప్పకుండా మెట్లెక్కి వస్తాను స్వామి అని చెప్పి అనుకున్నాను. అనుకున్న తర్వాత కరెక్ట్గా అంటే నిజంగా నేను ఇప్పుడు యూట్యూబ్లోనూ ఉన్నాను కాబట్టి మా సబ్స్క్రైబర్లు అంటే మాకు అండగా ఉంటారు. కానీ ఈసారి మరీ కూడా ప్రూవ్ చేశారన్నమాట. ఆ రోజున మాకు సబ్స్క్రైబర్ అయితే అక్కడికి వచ్చారు. అతని పేరు వచ్చేసి కిషోర్ గారు అన్నమాట. మా గురించి అని చెప్పి అనంతపురం నుంచి తిరుపతికి అయితే వచ్చారు. మేము అరౌండ్ ఒక 10 ఎంత అయ్యింది దిగేటప్పుడు, 10:30. అప్పటికి మాకు కాల్ వచ్చింది, మేడం మీరు కొండపైకి వెళ్లకుండా మీరు కిందనే దిగిపోండి. యాక్చువల్గా మమ్మల్ని చూడడానికని వచ్చారు, అలాగే మాతో పాటు తిరుపతి దర్శనం చేసుకుందామని అనుకున్నాను అనమాట. సో అతని నుంచి వచ్చిన వెంటనే అతనికి టికెట్స్ దొరికాయి. ట్విస్ట్ ఏంటంటే మేము బస్సులో ఉన్నప్పుడు ఆయన మళ్ళీ కాల్ చేసి మీరు అర్జెంటుగా శ్రీనివాస కాంప్లెక్స్ దగ్గరికి వచ్చేయండి, బస్ స్టాండ్ ఆపోజిట్లో ఉంటుంది, ఆ కాంప్లెక్స్కి వస్తే టికెట్స్ ఇస్తున్నారండి, మీరు వేగంగా రండి అన్న. మేము వెళ్ళడానికి కూడా ఓపిక లేని పరిస్థితి అది. కానీ ఎలాగో అన్నారు కదా అని బయలుదేరాం. వెళ్ళిన తర్వాత శ్రీనివాస కాంప్లెక్స్ దగ్గరికి వెళ్తే చాలామందికి తెలిసే ఉంటుంది, శ్రీనివాస కాంప్లెక్స్ దగ్గర టోకెన్స్ 9 o'clock ఇస్తారు. అది లైన్లో వెళ్తూ ఉండాలి, లైన్లో వెళ్ళి టోకెన్స్ తీసుకోవాలి. అది ఇచ్చేసిన తర్వాత క్లోజ్ చేస్తారు. ఆ రోజు కూడా క్లోజ్ చేస్తారు. బట్ మా భగవంతుడి దయ అన్నది 4,000 టోకెన్స్ అప్పటికి కొంచెం ఉన్నాయండి. అది మీరు 4,000 టోకెన్స్లోని లైన్ మళ్ళీ కట్టారంట, మళ్ళీ ఇచ్చారంట. అప్పట్లో ఫస్ట్ మేమే ఉన్నాం, ఎవరు లేరు. అప్పటికే సడన్గా వదిలేరంట లైన్. ఆ పోలీసులు వాళ్ళందరూ కూడా ఉన్నారమ్మా, ఉన్నారు, డైరెక్ట్గా వెళ్ళిపోండి. వెళ్ళి 10 గంటలకి మేము తీసుకోవడం జరిగిందండి టోకెన్. మరుసటి రోజు అంటే మేము సండే నైట్ వెళ్తే మండేకి మాకు 3 o'clockకి ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి దర్శనం మాకు స్లాట్ ఇచ్చారు. మాకు నిజంగా అసలు లైన్ కట్టడానికి కూడా మాకు ఓపిక లేదు. లైన్ కట్టమన్నా సరే మేము వెనక్కి వెళ్ళిపోతాం, అలాంటి పరిస్థితిలో ఉన్నాం. అప్పుడు బాగా ఒళ్ళంతా పీకిపోయింది, చాలా స్ట్రైన్ అయిపోయాం. కానీ వెళ్ళాలి, దేవుడి దర్శనం చేసుకోవాలన్న ఒక ఆతృత ఉంది. సో ఎలాగా అనుకున్న టైంలో మా కిషోర్ గారు కూడా ఆయన రావడం, మాకు ఇది అవ్వడం, అలా మాకు భగవంతుడు ఆయన రూపంలో వచ్చాడని మేము అనుకుంటాం ఎప్పుడు కూడా. ఈ టోకెన్స్ గురించి నేను చాలా మందిని అడిగాను, సార్ ఇలా చేస్తానంటే నాకు తెలిసినంత వరకు 9 o'clock ఇస్తారండి, దాని తర్వాత ఇంకా అక్కడతో క్లోజ్ చేస్తారు. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఏదో ఉంటుంది తప్పితే ఎవ్రీ నైట్ 9 o'clock అలా ఇస్తుంటారు. మరి మీకు 10 o'clock ఎవరు ఇచ్చారు, ఎలా ఇచ్చారో మాకు తెలియదండి. మాకు చాలామంది ఎక్కువ అక్కడ సంచరించే వాళ్ళని, మా వెల్ విషర్స్ని అడిగితే మేము ఇన్నాళ్ళు వెళ్ళాం కానీ మేము ఎప్పుడు కూడా లైన్ కట్టకుండా ఇలా డైరెక్ట్గా వెళ్ళి తీసుకునేది లేదండి ఎప్పుడు కూడా అన్నారు. అది నేను ఎప్పటికీ కూడా ఆ భగవంతుడి సాక్షాత్కారం అని నేను నమ్ముతాను. అలా వెళ్ళి ఆ టోకెన్స్ తీసుకొని మరుసటి రోజుకి వెళ్ళి స్వామివారి దర్శనానికి వెళ్ళాం. ఆ తర్వాత అక్కడ వెంటనే కిందనే ఉండిపోయాం. ఇంకెలాగా రేపు మార్నింగ్ కదా వెళ్ళాలని చక్కగా ఒక రూమ్ తీసుకొని ఆ రూమ్లో ఉన్నాం. ఆ రోజు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాకు ఒక సిస్టర్ అయితే పరిచయం అయ్యారు. సో వీడియో చూద్దాం. సో వీడియో అయితే చూడండి, మీకు కూడా చూపిస్తాను.
సో నేను ఎక్కడ రానా అనుకొని సిస్టర్ అయితే వచ్చారన్నమాట నన్ను చూడడానికి. నిన్న నైటే వచ్చాం తిరుపతి. వచ్చే ముందే నాకు ఒక కాల్ వచ్చింది, అది మా సిస్టర్ చేశారు. అక్క మీరు మా ఇంటికి వచ్చేయండి అని చెప్పి. కానీ నాకు ఫస్ట్ తిరుపతి అని గుర్తొచ్చేటప్పుడు ఫస్ట్ గుర్తొచ్చిన పర్సన్ ఈ సిస్టర్. పేరు చెప్పాలంటే జ్యోతి. స్టార్టింగ్ సబ్స్క్రైబర్స్ 100 ఉండే దగ్గర నుంచి కూడా మన సబ్స్క్రైబర్. కానీ నేను ఎక్కడ రాను చెప్పేసి సిస్టర్ నన్ను చూడడానికి అయితే వచ్చేసారు. సార్ కూడా మా అమ్మ కూడా చెప్తుంది. మా సిస్టరు వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చారు చూడడానికి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. వీళ్ళలాగా నాకు కూడా తిరుపతిలో ఒక ఫ్యామిలీ ఉంది, మా సిస్టర్ అండ్ మరిది గారు ఉన్నారు అని చెప్పి ఒక ఆనందం అనిపించింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను ఎప్పుడు కూడా మీకు అప్డేట్ ఇవ్వను అంటారు కదా, మిమ్మల్ని సఫర్ చేయడం నాకు ఇష్టం ఉండదు. అందుకనే చెప్పి నేను ఏది కూడా పోస్ట్ అనేది చేయనమాట. నేను పలానా దగ్గరికి వస్తున్నానని నాకు తెలుసు. ఒకసారి కానీ నేను ఏమైనా పిక్ పెట్టినా సరే మీరు అందరూ కూడా వస్తారు అభిమానంతో. కాకపోతే ఆ టైంలోని మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడం కొద్దిగా ఇబ్బందిగా ఉంటే నేను బాధపడాలి, మీరు బాధపడాలి. అందుకనే చెప్పి నేను తీసుకోనమాట. అంతేగాని మేము ఎవరితో కలము చేయము అని కాదు. గోల్స్ మీట్ అనుకున్నాను, అలానే అనిపించారు సేమ్ మాది. ఓ మా నాన్న వాళ్ళ అక్క. ఇంకేమైతే బావగారు. సో ఇది మాట చాలా హ్యాపీ అనిపించింది. ఆ తర్వాత వాళ్ళు లంచ్కి తీసుకెళ్లారు. నేనేంటంటే నేను రాను అనుకొని తనైతే రావడం జరిగింది. వచ్చిన తర్వాత లేదక్క లంచ్కి వెళ్దామని చెప్పి లంచ్కి అయితే తీసుకెళ్ళారు. అక్కడ PS4 అంట ఫేమస్ అంట. ఓన్లీ దాంట్లో వెజ్, ప్యూర్ వెజ్ దొరుకుతుంది అని చెప్పి అక్కడికైతే తీసుకెళ్ళింది. మీరేం చెప్పుకున్నారు అప్పుడు? ఏం చెప్పారు గుర్తుందా? తిన్నావు ఏంటి? ఏంటి పన్నీర్ దమ్ బిర్యానీ అంటే. పన్నీర్ దమ్ బిర్యానీ నిజంగా చాలా మంది మా అన్ని వాళ్ళు కనిపించలేదని అనుకోకండి. అన్ని వాళ్ళు అక్కడికి నుంచి శ్రీకాళహస్తి వెళ్ళారన్నమాట దర్శనానికి. నాకు కాళ్ళు సహకరించక నేనైతే వెళ్ళలేకపోయాను. సో ఆ రోజు అన్ని వాళ్ళు వెళ్ళారు. అందుకే మాకు లంచ్లో అన్ని వాళ్ళు కనిపించలేదు. ఇంకా ఆ తర్వాత రూమ్కి వచ్చాం. ఇప్పుడు గోయింగ్ టు తిరుపతి. తిరుపతి కాదు, కొండ మీదకి తిరుమల. బాగా అవ్వాలి. వచ్చినప్పుడు తీయలేదు కానీ వీడియో వెళ్తున్నప్పుడు తీస్తున్నాం. చూడండి కొండపైకి కూడా బస్సు ఖాళీ. అబ్జర్వ్ చేసావా? నిజంగా మా 8 మందికే బస్సు అన్నట్టు అనిపించింది. బస్ చేస్తున్నాను చూడు, ఇక్కడ ఆల్రెడీ మొత్తం ఖాళీ బస్. అంటే నోట్ చేసుకుంటారు కదా ఎంతమంది ఏంటన్నది. అందులో మా 8 మంది ఉన్న ఆ బస్కి. సో బస్ కూడా చాలా ఖాళీగా ఉంది పైకి ఎక్కేటప్పుడు. మేము వెళ్ళింది నైట్ కాబట్టి మీకు అంత చీకటిగా కనిపిస్తుంది. అందరూ మార్నింగే తీస్తారు వీడియో, కానీ మేము నైట్ తీసామన్నమాట. అందుకే మీకు కొద్దిగా మారినట్టు కనిపిస్తుంది. నైట్ ఎప్పుడు అలాగే ఉంటుంది. నైట్ ఎప్పుడన్నా అది మీకు నామాలు కనిపిస్తాయి చూడండి, శ్రీవారి నామాలు. సో నిజంగా నేను తిరుపతి ఒక 3 సార్లు వెళ్ళాను, కానీ ఇలాంటి అనుభూతి అంటే ఇలాంటి మిరాకిల్. గోవిందా 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 వెంకటరమణ గోవిందా గోవిందా. అన్న భోజనాలు అయితే ఇంకా పైకి కొండపైకి వెళ్ళాలి. ప్రతి ఒక్కరు కూడా చాలా మంది ఫుడ్ ని మాక్సిమం అక్కడ ఉంటే ఇంకా ఏ ఖర్చు ఉండదు తినడానికి. ఎందుకంటే 3 పూట్ల కూడా కడుపు నిండాగా స్వామివారి ప్రసాదం అయితే దొరుకుతుంది. సో మేము కూడా కడుపు నిండా స్వామివారి ప్రసాదం తిని ఇంకా మేమైతే తిరుపతి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. అయిపోయిన తర్వాత దర్శనం అయిపోయింది. నేనైతే అక్కడ మరి అసలు ఓపిక లేక ఆ వీడియో అయితే ఏమీ షూట్ చేయలేదు. లోపల మాత్రం ఫోన్స్ ఎలా ఉండదు మీకు తెలుసు కదా. 12:30 అయింది. మేము లైన్లోకి వెళ్ళాము, టికెట్స్ చూపించాము, మమ్మల్ని పంపించారు.
మాకు దర్శనం అయ్యేటప్పటికి 5:30 అయింది. 5:35 5:33 ఎంత అయింది మేము బయట. ట్విస్ట్ ఏంటంటే మమ్మల్ని తీసుకువెళ్ళిన కిషోర్ గారికి దర్శనం అవ్వలేదు, మేము ఆయనతో వెళ్ళినందుకు మాకు దర్శనం అయింది. ఆయనకి ఏంటంటే మాతో పాటు వద్దాం అనుకుని దీనిలోని ఆయన టికెట్ స్లాట్ ఎక్స్పైర్ అయిపోయింది. దాంతో పాపం ఆయన రాలేకపోయారు, మేము వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాం. కానీ అతను అన్నారన్నమాట, లేదు మేడం మీరు బాధపడకండి, నేను ఎప్పుడైనా వస్తాను, నేను అంటే 2 నెలలకు ఒకసారి వచ్చి అంగ ప్రదక్షిణ చేస్తూ ఉంటాను, గుడి చుట్టూ మీరు ఏమి బాధపడకండి, నేను మళ్ళీ వస్తానని మొక్కున్నాను స్వామికి చెప్పాను కూడా అన్నారు. ఇప్పుడైతే మీకు ఆ పర్సన్ అయితే చూపిస్తాను. ఇప్పుడైతే తిరుపతి దర్శనం కంప్లీట్ చేసుకున్నామండి. ఇది సెకండ్ డే తిరుపతిలోని. మాకు వచ్చిన దగ్గర నుంచి కిషోర్ సార్ గారు మమ్మల్ని రిసీవ్ చేసుకొని టోకెన్స్ ఇప్పించి మాకు ఒక గైడ్లైన్స్గా గైడ్ చేశారు. మెయిన్ దర్శనం చేయించారు, చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడైతే మేము శ్రీకాళహస్తి వెళ్తున్నాం అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏం లేదు, స్వామివారి అనుగ్రహం వలన మీకు దర్శన భాగ్యం కలిగింది అంతే తప్ప నేనంటూ చేసింది ఏం లేదు. స్వామివారి అనుగ్రహం ఉంది కాబట్టే మనందరం టైం టు టైం మనం దర్శనం చేయడానికి స్వామివారు అనుగ్రహించారు కాబట్టి మనం చేసుకున్నాము. ఇంత దూరం నుంచి వచ్చినప్పుడు మిమ్మల్ని చూసే అదృష్ట భాగ్యం మాకు కలిగింది. ఆయన మీకు మనం పంపించారని మేము అనుకుంటున్నాం. టోకెన్స్ కూడా దొరికాయి, వచ్చిన వెంటనే తిరుపతి రాగానే టోకెన్స్ దొరికాయి. దర్శనం కూడా అలాగే 5 అవర్స్లో అయిపోయింది. చాలా మంది చాలా లేట్ అవుతుంది, ఒక వన్ డే పడుతుంది అని అన్నారు, కానీ మాకు 5 అవర్స్లోనే దర్శనం కూడా అయిపోయింది. థ్యాంక్ యూ అండి. మాకు మీకు కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. ఒక అభిమానం మనకు ఏది మనం తీసుకోపోయినా సంపాదించకపోయినా అభిమానం ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే ఆనందంగానే ఉంటది. మీరు తిరుపతిలో చూసారు కదా, అమ్మ వచ్చారు కదా వాళ్ళ ఫ్రెండ్, ఆవిడే మళ్ళీ వచ్చి మాకు కాళహస్తి దర్శనం చేయించారు. వాళ్ళ హస్బెండ్ ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారంటే ఆయన తీసుకెళ్లారు కారులో, ఆయన స్వయంగా తీసుకెళ్ళి మేము కలిసి వెళ్ళాం కాళహస్తి. చాలా ఆనందం అనిపించింది. వాళ్ళ పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా వచ్చింది, వాళ్ళతో పాటు మీ ఇద్దరం కూడా చాలా బాగా రిసీవ్ చేసుకొని మాకు అక్కడైతే దర్శనం చేయించారు. చాలా మా అమ్మాయికి ఇష్టమో లేదో పెట్టించేస్తున్నారు. చిన్న బయటకు వచ్చిన తర్వాత ఎందుకంటే లోపల ఫోన్స్ అలవ్ లేదు కాబట్టి నేను పైన అయితే ఏమి వీడియో తీయలేకపోయాను. ఓన్లీ బయటకు వచ్చిన తర్వాత ఇంత చక్కగా అయినందుకు వాళ్ళకి ఒక థ్యాంక్స్ చెప్పి మళ్ళీ మేమైతే రిటర్న్ అయిపోయాను. ఇంకా ట్రైన్ అదే రోజు 7కి ట్రైన్ మాట. సో ట్రైన్ కూడా మేము ఎక్కేసి రిటర్న్ వైజాగ్ వచ్చేసాము. ఇది వచ్చినప్పుడు వీడియో మాట దిగిపోతున్నాము అనేటప్పుడు మా అత్తగారు అంటున్నారు మళ్ళీ వెళ్దామని. అమ్మ మళ్ళీ అంటూ ఉండదన్నమాట, మళ్ళీ మనం ఎప్పుడు వెళ్తామో మళ్ళీ వెళ్ళాలి అని చెప్పి, మరి ఇంకో ట్రిప్ వేద్దాము అని చెప్పి ఇంకా ఎలా అయితే హ్యాపీగా వెళ్ళామో అలా అంతే ఇంకా రెట్టింపు హ్యాపీతో అయితే వైజాగ్ అయితే చేరుకున్నాం. చాలా హ్యాపీగా మా జర్నీ అయితే జరిగింది. సో ఇలానే మమ్మల్ని ఆదరిస్తూ ఇంకా మేము ముందుకెళ్ళాలని కోరుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.